హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ షేప్ దింపి పెట్టుకుంటాం కదండి. 12, 13, 14 ఇంచెస్ పెట్టుకుంటాం కదా. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి దానికి సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఎలా జాయిన్ చేస్తామో అదేవిధంగా షేప్ బెల్ట్ దీనికి కూడా జాయిన్ చేసుకోవచ్చండి. ఫ్రంట్ ఉక్సులు పెట్టుకునేటప్పుడు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. నేను దీనికైతే పైపింగ్ వేసానండి. హెమ్మింగ్ బెల్ట్తో పైపింగ్ అయితే వేసాను. ఈ పైపింగ్ వేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఫ్రంట్ ఉక్స్లో పెట్టాను, కానీ ఫ్రిన్స్ కట్ అయితే పెట్టాను. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుందండి. మనం డీప్ నెక్ అయినా ఫ్రంట్ షేప్ బెల్ట్లో అయితే జాయిన్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఇష్టపడిన షేప్ బెల్ట్లు లేకుండా కొంతమంది అయితే పెద్దవాళ్ళు వేసుకోరు కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం షేప్ బెల్ట్ కూడా వేయచ్చండి. ఆ విధంగా వేయడం వల్ల మనకి నార్మల్ బ్లౌజ్కి ఎలా వేస్తాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసేయచ్చు. కటింగ్ అయితే 3 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటాం కదండి. మెయిన్ డాట్ 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్కి వచ్చి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.